హలో అండి, నేను శ్రీనివాస్. కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. గార్డెనింగ్కి సంబంధించింది అండ్ మన గార్డెన్లో స్పెషల్లీ టెర్రస్ గార్డెన్ మీద ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, వాటికి ఎరువులు ఎలా ఇవ్వాలి, అవి కూడా జీరో బడ్జెట్లో మన వంటింటి నుంచి మనం ఏం చేసుకుంటామో వాటితోటే మొక్కలు ఎంత బలంగా పెంచుకోవచ్చు అనే దాని మీద అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. అండ్ మొక్కలకి సంబంధించింది ఏవి ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందో కూడా వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇది డిసెంబర్ కూడా నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు పెంగల్ అనే తుఫాన్ వల్ల, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days ఎండ అనేది అయితే అసలు రాలేదు. సో మొక్కలైతే ఎలాగో వింటరు అండ్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చలి కూడా ఉండడం వల్ల మొక్కలైతే బ్లూమింగ్స్ అనేది చాలా బాగా వచ్చాయి. ఎప్పుడైతే సైక్లోన్ అయితే పోయిందో ఆటోమేటిక్గా మళ్ళీ ఎండ అనేది అయితే చాలా సివియర్గా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఎండ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఓకే, బట్ వింటర్లో ఇంత ఎండ ఇలా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఒక రకమైన అబ్నార్మల్ క్లైమేటే అది. మొక్కలు అయితే ఖచ్చితంగా స్ట్రెస్ అవుతాయి, ఎందుకంటే ఇంత సడన్ సీజనల్ చేంజెస్కి అయితే మొక్కలు చాలా స్ట్రెస్ అవుతాయి. సో ఇప్పుడు అసలు మ్యాక్సిమం మొక్కలకి అనేది బ్లూమింగ్ సీజన్ అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది కావాలి అనుకుంటే సీజనల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి వింటర్లోనే బాగా స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు కూడా మీరు సీజనల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు. మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి. ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా మనకు మొక్కలు అనేది చాలా బాగుంటాయి. ఫిబ్రవరి తర్వాత మనం కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మొక్కలు సెలెక్షన్లో, మొక్కలు తెచ్చుకోవడంలో కాస్త అయితే తగ్గించాలన్నమాట. అప్పటి నుంచి ఉన్న మొక్కలే సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకు చామంతులకి కరెక్ట్ సీజన్ ఇది మనకి. ఎందుకంటే చామంతులు ఎప్పుడు కూడా డే టైం ఎక్కువ ఉన్నప్పుడు మొక్క అనేది బాగా పెరుగుతుంది. నైట్ టైం ఎక్కువ అయినప్పుడు అంటే మనకు వింటర్ వచ్చేసరికల్లా పొద్దు తక్కువైపోయి నైట్ పెరుగుతుంది కాబట్టి నైట్ టైం బాగా పెరుగుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు చామంతులు మంచిగా బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చామంతులు ఇప్పుడే బ్లూమింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. చిన్న పెయిన్ బంక్ అనేది వస్తే నేను మజ్జిగ స్ప్రే చేశాను రీసెంట్గా. ఇది పింక్ కలరు, మధ్యలో వచ్చేసి ఇది కొంచెం గ్రీన్ షేడ్ అనమాట. గ్రీన్ చామంతి, సిటీజీలో ఇచ్చిన చామంతులు ఇవి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది పెద్ద సైజ్ చామంతి, చూడ చాలా పెద్దగా ఉంటుంది. ఇది మళ్ళీ గ్రీన్. మనకి ఎడినియమ్స్ కూడా ఎండకి బాగానే పూస్తుంటాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వచ్చేసి డిఫరెంట్ షేడ్స్ ఎడినియమ్స్ ఎవరు తెచ్చుకోవాలన్నా ఇప్పుడే తెచ్చుకోండి. ఇది కరెక్ట్ సీజన్ మనకి ఎడినియమ్స్కి. మీరు ఎడినియమ్స్ కనుక ప్రూనింగ్ చేసుకోవాలంటే ఫిబ్రవరి ఆ టైంలో ప్రూన్ చేసుకోండి. ఎడినియమ్స్ అయితే బాగా పెరుగుతాయి, ఎందుకంటే కొమ్మలు ఎక్కువ రాకుండా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రైడల్ బొకెట్ అంటారు. ఇది కూడా అంతే, ఇప్పుడు ఈ వింటర్ అంతా బాగా పూస్తుంది. అండ్ ఇది కూడా మనకి గిన్నె మాలతి ప్రూన్ చేసేయాలి. ప్రూన్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయిందండి ఫ్లవరింగ్, ఇక్కడ స్టార్ట్ అయింది. మనకి ప్రూనింగ్ అనేది చేసుకుంటే ఇలా బంచెస్ లాగా వస్తాయి. అండ్ మనకి ఇది సీమచింత, మంచిగా మొత్తం ప్రతి కొమ్మకి పూత అనేది వచ్చేసింది. ఇప్పుడు చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. అండ్ ఇది మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల క్లౌడీగా ఉండేసరికి టెక్సాసేస్ కూడా మనకి బ్లూమింగ్ అనేది మొదలైందనమాట. ఇంకా ఎప్పుడైతే ఎండలు స్టార్ట్ అవుతున్నాయో బ్లూమింగ్ అయితే తగ్గిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు చైనీస్ స్టాల్ ప్లాంట్ అంటారు. ఇయర్లీ వన్స్ ఇది బ్లూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది స్టార్ బెండ్ అండి, సీడ్స్ కోసం వదిలేయడం జరిగిందనమాట. అండ్ చూస్తే కూడా ఆర్నమెంటల్గా ఒక బర్డ్స్ లాగా బాగుంటాయి. ఇది వచ్చేసి శాండ్ పెప్పర్ వైన్, ఇది కూడా ఇప్పుడే బ్లూమింగ్ టైము. అండ్ ఇది కూడా పర్పుల్ జాయ్, ఇది లీఫ్తో వచ్చే వెరిగేటెడ్ వివిపారస్ వెరైటీ అనమాట, బాగా పూస్తుంది. అండ్ ఇది క్రీపర్ రోజు. రోజెస్ కూడా ఇప్పుడు కరెక్ట్ టైం. రోజెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు తెచ్చుకోవచ్చు. అండ్ ఇది మీరు చూస్తున్నారు, ఇది రీసెంట్గా చూపించాం కదా లోటస్ పాండ్ అని, స్పెషల్గా కట్టించడం జరిగిందనమాట. అది అజోలా గ్రీన్ కలరు. నేను అబ్జర్వ్ చేసింది ఎట్లంటే అజోలా అనేది బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే పాకురు అనేది అసలు రావట్లా.
చాలామంది లోటస్ టబ్స్ కానీ లోటస్ పాండ్ కానీ కట్టించుకున్నప్పుడు పాకురు అనేది ఎక్కువ వస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే నేను ఈ అజోలా పెరిగిందో నాకు ఒక వాటర్ లిల్లీ ప్లాంట్ ఇచ్చినప్పుడు ఒక చిన్న ఆకు అజోలా వచ్చిందనమాట. అది ఇప్పుడు ఇంత అజోలా స్ప్రెడ్ అయిపోయింది. అజోలా అనేది మనకి కోళ్ళకి పక్షులకి దానాలాగా వాడతారు అండ్ జంతువులకు కూడా మంచిది, ఈవెన్ మనకు కూడా చాలా మంచిది అని కొన్ని చెరువుల నిండా స్పెషల్గా అజోలానే పెంచుతూ ఉంటారనమాట. మెడిసినల్గా చాలా మంచిది. అండ్ ఈ పాండ్ అయితే స్పెషల్గా అయితే కట్టించినప్పుడు లోటస్ పాండ్ అనే కట్టించడం జరిగింది. బట్ ఆ తర్వాత ఒక చిన్న ఆలోచన, ఎలా అంటే మనకు ఆక్వాఫోనిక్స్ ట్రై చేస్తే బాగుంటుంది కదా టెర్రస్ మీద. ఎందుకంటే మొక్కలు పెంచాము, మనం పళ్ళ మొక్కలు పెంచాము, ఆకుకూరలు పెంచాము అండ్ లోటస్ పెంచాము. నేను ఫస్ట్ అసలు గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మొక్క అనేది స్టార్ట్ చేసింది లోటస్ సీడ్ తోటి. అప్పట్లో ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 20+ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అదొక ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఆక్వా ప్లాంట్స్ చెరువుల్లోనైనా మనం టెర్రస్ మీద పండించలేమా అనేసి పండించడం అయితే జరిగింది, పెంచడం పూయించడం కూడా జరిగింది. దానికోసమని స్పెషల్గా ఇది కట్టించడం జరిగిందనమాట. అది కట్టించేసిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఒక 3.5 feet ఎక్వేరియం ఇంట్లో ఉంది. దాంట్లో షాక్స్ అండ్ కోయి ఫిషెస్ ఉన్నాయన్నమాట. అవి ఆల్మోస్ట్ ఒక 1.5 year తెచ్చిన 1.5 year అవి 2-3 inches పొడవు ఉన్నప్పుడే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ 1.5 yearలో ఆల్మోస్ట్ 14 inches దాకా పెరిగాయి. సో అవి మళ్ళీ తిరిగి ఇవ్వాలి షాప్లో. బట్ ఇన్ని రోజులు పెంచుకొని తిరిగి వాటికి ఇవ్వడం ఇష్టం లేక ఏం చేశానంటే 2 పెద్ద బ్లాక్ కోయి ఫిషెస్ అండ్ బ్లాక్ కోయి ఫిష్ షాక్స్, 2 షాక్లు ఒక కోయి ఫిష్ తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను. ఆల్మోస్ట్ ఒక దీంట్లో యాడ్ చేసి కూడా నాకు ఆల్మోస్ట్ 20 days అవుతుంది. సో అవి ట్రయల్ అనమాట, అసలు అవుతుందా ఉంటాయా ఉండవని పెట్టడం జరిగింది. షాక్స్ ఒకటి ఎగురుతూ ఉంటాయి కాబట్టి పైన జస్ట్ ఈ మెష్ ఒకటి పెట్టాను, నైలాన్ మెష్ అని పెట్టి కుండీలు సపోర్ట్కి పెట్టేసాను అనమాట. సో షాక్స్ ఇందులో వేసిన తర్వాత ఎగరడం అనేది తగ్గింది, సఫిషియెంట్ ప్లేస్ ఉంది కాబట్టి చాలా బాగా తిరుగుతున్నాయి. సో అవి ఇందులో వేసి అవి బాగా తిరుగుతూ బాగున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఎలా అంటే, మనం మొక్కలు పెంచుతున్నాము, బర్డ్స్ పెంచుతున్నాము అండ్ మ్యాక్సిమం మనకి ఏది యూజ్ అవుతుందో అన్నీ పెంచుతున్నప్పుడు చిన్నగా ఫిషెస్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. ఎందుకంటే నేను హైదరాబాద్ హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్తే పైన మోడల్ గార్డెన్ ఉంటుంది. ఆ మోడల్ గార్డెన్లో బాత్ టబ్లో కొరమేను ఫిషెస్ అవి పెంచుతున్నాను, నేను చూసాను అది. సో అలా పెంచుతున్నప్పుడు మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అనేసి నేను ఈ పాండ్లో ఫస్ట్ ఫిషెస్ని యాడ్ చేశాను. అయితే బాగా పెరుగుతున్నాయి. మామూలుగా అందరైతే గప్పి ఫిషెస్ అవి ట్రై చేస్తుంటారు, బట్ అలా కాకుండా మనం తినే ఫిష్ని మన టెర్రస్ మీద కూడా ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది. దాంట్లో భాగంగా షాక్ అండ్ కోయి ఫిషెస్ యాడ్ చేశాను, బాగున్నాయి అవి. సో ఈ వింటర్ అయిపోయి నెక్స్ట్ సమ్మర్ అయితే వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ సమ్మర్ షేడ్ నెట్ అయితే ప్రొవైడ్ చేస్తా. సమ్మర్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా నేను ఇది మొదలు పెడదాం అనుకుంటున్నాను అండి. సో ఎందుకంటే మొక్కలు దట్ ఈజ్ ఓకే అండ్ నెక్స్ట్ మనకి ఇవి ఫిషెస్ కూడా అంటే ఒక నిండా చెప్పినట్టు ఒక ఎకో డైవర్సిటీ సిస్టమ్. మనకి ఎప్పుడు కూడా మొక్కలు ఒక్కటే ప్రకృతి కంప్లీట్ అయిపోదు. మన అందుట్లో పక్షులు ఒక భాగమే, ఫిషెస్ ఒక భాగమే, జంతువులు ఒక భాగమే. సో జంతువుల్ని పెట్స్ని పెంచడం ఓకే, అదే అందరు చేసేస్తారు. ఫిషెస్ని కూడా మనం అవి తింటామా తినవా పక్కన పెట్టేస్తే ఫిషెస్ని కూడా పెంచేస్తే, ఎందుకంటే ఇది సఫిషియెంట్. ఇది ఆల్మోస్ట్ 7 feet పొడవు ఉంటుంది, 4.5 feet వెడల్పు ఉంటుంది. కొన్ని రకాల ఫిషెస్ పెంచడానికి ఇది సఫిషియెంట్, ఇది సరిపోతుంది. సో ఫిషెస్ని కూడా ట్రై చేద్దామని. సో దీన్ని ఆక్వాఫోనిక్స్ అంటారు. ఎందుకంటే మనకి బర్డ్స్ తాలూకు వాటి ఎక్స్ట్రీట్, వాటికి వేసిన ఫుడ్ తాలూకు గ్రెయిన్స్ అవన్నీ కూడా మనకి సాయిల్ కొంచెం ఎండబెట్టేసి సాయిల్ మిక్స్లో కలిపినట్టే ఈ ఫిషెస్ ఎక్స్ట్రీట్ అంటే ఈ వాటర్ ఫిషెస్ ఉన్న వాటర్ కూడా మన మొక్కలకి ఎన్ని రకాల న్యూట్రియన్స్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను నా ఎక్వేరియంలో వాటర్ని క్లీన్ చేసినప్పుడల్లా మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. అలా కాకుండా మనకి ఇక్కడే పెంచేసి ఒక చిన్న మోటార్ పెట్టేసి మొక్కలన్నిటికీ పెట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఈ వాటర్ని ఫ్రెష్ వాటర్ మళ్ళీ వచ్చి ఇందులో వస్తూ ఉండు, ఈ యూజ్డ్ వాటర్ మళ్ళీ మనకి బయట మొక్కలకి వెళ్తూ ఉండేటట్టుగా ఒక చిన్న ఆక్వాఫోనిక్ సిస్టమ్ అనమాట. దానివల్ల ఏమవుద్దంటే మనం మాన్యువల్గా ఎరువులు ఇస్తూ కొంచెం కాంప్లికేట్ చేసుకునే బదులు ఇలాంటి ఒక చిన్న సెటప్ చేసుకుంటే యాక్చువల్గా మనకు ఇంట్లో ఫిష్ అమైనో యాసిడ్స్ అన్ని కూడా తయారు చేసుకుంటాను, అది కూడా చూపిస్తాను.
ఫిష్ అమైనో యాసిడ్ మొక్కలకు సంబంధించింది, అది ఏ రకమైన మొక్క అయినా సరే ఒక పోషకాల గని అని చెప్పొచ్చు. అంత హెల్ప్ అవుతుంది ఫిష్ అమైనో యాసిడ్. అట్ ద సేమ్ టైం ఈ ఫిష్ వాటర్ కూడా మొక్కలకి చాలా మంచిదన్నమాట. సో ఆ సిస్టమ్ క్రియేట్ చేయాలని ఆలోచన అనమాట. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తాను. సో ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో చెప్పుకున్నట్టు టెర్రస్ అనేది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్, ఒక ప్రయోగశాల అన్నట్టే చేయాలనుకున్న నా ప్లాన్. సో దానివల్ల ఒక స్టెప్ బై స్టెప్ ఎంతవరకు మనం పెంచగలము, ఎంతవరకు సక్సెస్ అవ్వగలము. ఎందుకంటే మనం ఒకటి చేసి చూపించినప్పుడే, అది థియరిటికల్గా ఏది చెప్పినా అది అర్థం కాదు. ఒకటి చేసి మనం చూపించినప్పుడే నలుగురికి ఇది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఒక స్టూడెంట్స్కి చెప్పడానికైనా, లేకపోతే కొత్తగా గార్డెన్ చేస్తున్న వాళ్ళకైనా మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి చూపిస్తూ చెప్పొచ్చు అనమాట. సో ఆ సిస్టము. అండ్ ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు మనకి వింటర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ ఆల్ ద ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్ అని చెప్తున్నాం. సో ఇవి వచ్చేసి గోరింట పూలు అంటారు, చిలకముక్కు పూలు అంటారు. వీటికి చిన్న పాట్స్ అయినా సరిపోతాయి. ఇవి కూడా ఇప్పుడు సీడ్స్ వేసుకోవచ్చు. సీడ్స్ వేసుకుంటే చక్కగా పెరుగుతాయి. అండ్ స్పెషల్గా నేను ఇది డిజైన్ చేస్తుంది ఒక సీజనల్ ప్లాంట్స్ కోసమే అనమాట. వీటన్నిటిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాల్సమ్ అండ్ గోరింట పూలు అది వేసాను. ఒక్కొక్కటి ఒక్క మొక్క ఒక్కొక్క కలర్. ఇది స్టార్ట్ అయిపోయింది బ్లూమింగ్. ఇది వచ్చేసి పింక్ కలరు కాస్మోస్ అనమాట. ఇది ఎల్లో అండ్ ఇది పర్పుల్. సో ఇంకొక 1 month అయితే ఈ మొక్క, ఇది పాట్స్ కనపడకుండా ఇదంతా కూడా బ్లూమింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఏంటంటే సీజన్లోనే మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండ్ పాలినేషన్ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ సీజనల్ ప్లాంట్సే. ఈ వింటర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో మాత్రం దీంట్లో ఆకుకూరలు పెట్టేస్తుంది. సమ్మర్లో ఇంకా ఫ్లవరింగ్ తగ్గిపోద్ది, అంత ఉండదు కాబట్టి అప్పుడు ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క రకం ఆకుకూరలు పెడతాను. సమ్మర్లో ఆకుకూరలకి అండ్ వింటర్లో పూల మొక్కలకి అయితే ఈ స్టాండ్ నాకు పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బేబీ సన్ రోజ్ అనమాట. ఇది కూడా చిన్న స్టెమ్ పెడితే మనకు వచ్చేస్తుంది అనమాట. వీటిలో కలర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు స్టెమ్తోనే మనం ఇది ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. పింక్, వైట్ కూడా చూసాను వీటిల్లో. చిన్న స్టెమ్ చాలు, పెద్దగా ఏం అవసరం లేదు, పెద్ద పాట్స్ కూడా అవసరం ఉండదు. అయితే మీరు ఇది చూడొచ్చు. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్, అప్పుడు స్టార్టింగ్లో చేసిందనమాట. అయితే ఫ్యూచర్లో నా ప్లాన్ ఏంటంటే దీని వరకు, ఇది ఆల్మోస్ట్ 7 feet వెడల్పు ఉంటుంది. దీని వరకు కూడా కంప్లీట్ కేజ్ లాగా చేసేసుకొని దీంట్లో బర్డ్స్, పక్కన ఫిషెస్, వీటన్నిటి వరకు ఒక షేడ్ నెట్ ప్రొవైడ్ చేసుకుంటే బర్డ్స్కి ఇది ఈ ప్లేస్ మోర్ దాన్ ఎనఫ్. బర్డ్స్కి ఈ రూమ్ సఫిషియెంట్గా సరిపోతుంది. పక్కన ఫిషెస్ ఉంటాయి అండ్ అటంతా మొక్కలు ఉంటాయి. సో టెర్రస్ మీదనే మన ఫిషెస్ చూడొచ్చు, బర్డ్స్ చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మొక్కలు వేనికి దానికి ఒక సఫిషియెంట్ ప్లేస్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ రకమైన ప్లాన్ ఉంది. ఈ సమ్మర్ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఇది డిఫెన్ బాతి ప్లాంట్స్, ఇవి కూడా ఇప్పుడు బాగా పెరుగుతాయి. ఇది ఆల్మోస్ట్ 35 years ప్లాంట్ అండి. అంటే 30 years బ్యాకే మా ఇంట్లో ఈ మొక్క ఉంది. దాని నుంచి వస్తున్న కటింగ్స్ని తీసి పెడుతూ ఉండే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. కటింగ్స్తో పెట్టవచ్చు, బాగానే పెరుగుతాయి. అండ్ ఇది చెమేలి మొక్క అంటారు. ఇప్పుడే ఇది సీజన్, బాగా పూస్తాయి. ఇప్పుడు మొగ్గలు కూడా వస్తున్నాయి, స్మెల్ బాగుంటుంది. ఈవినింగ్కి మంచి ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది అనమాట. ఇది బూడిద గుమ్మడి, చిన్నది ర్యాండమ్గా వచ్చిన సీడ్ పడి మొలిచింది అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇటంతా ఇది వచ్చేసి మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ సీడ్స్ కూడా చిన్న పాట్ అయినా సరిపోదు. ఇది నేలలో వేసారంటే ఇంకా ఎక్కువ, చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇది. సో ఇది మిర్చి మందారం. అండ్ ఈరోజు చెప్పాం కదా ఎండ చాలా ఎక్కువ ఉందని, సో ఇదంతా వాడిపోయి ఉన్నాయి. మీరు ఇగ్జోరా కూడా ఈ టైంలో బాగా ట్రై చేయొచ్చు, చాలా బాగా పూస్తాయి. అండ్ ఇది చూడొచ్చు, మనకి నూకబంత్ అంటారు. ఇది మ్యాక్సిమం ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి. ఇలాంటి హెయిర్లూమ్ వెరైటీస్ కనుక మనం ట్రై చేసుకుంటే ఎప్పటికీ బాగుంటాయి ఇవి. ఎందుకంటే రెగ్యులర్ హైబ్రిడ్స్ అయితే దట్ ఈస్ ఓకే, బట్ ఇలాంటి హెయిర్లూమ్ వెరైటీస్ అయితే మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంట్లోనే ఇది చూడొచ్చండి, ఇది కొండపిండాకు అంటారు. మనకి కిడ్నీ స్టోన్స్కి దానికి చాలా చాలా
యూస్ఫుల్, వెతికినా దొరకదంటారనమాట. అండ్ సంక్రాంతి టైంలో కూడా ముగ్గులో పెడుతుంటారు. ఇది మెడిసినల్గా చాలా మంచి మొక్క ఇది. అండ్ ఇది నిమ్మ, సీడ్లెస్ నిమ్మ అండి. మొత్తం కంప్లీట్ ప్రూన్ చేస్తే ఏమవుతుందంటే బలం అనేది కాయలకి బాగా వస్తుంది. అండ్ వాటికి మొక్క ఎంతవరకు ఫుడ్ రెడీ చేసుకోవడానికి ఆకులు అవసరమో అన్ని ఆకులు ఉంచేసి మొత్తం ప్రూన్ చేసినప్పుడు ఈ కాయల సైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేలలో ఉన్నప్పుడైతే ఈ ప్రూనింగ్ అవసరం లేదు, ఎందుకంటే మన పాట్లో ఉంటాయి కాబట్టి కొన్ని ఆకులు తీసేయగలిగితే ఇవి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కొత్త పిందెలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ కొత్త పూత ఇలా ప్రూన్ చేసుకోగలిగితే ఏంటంటే కాయల సైజ్ అనేది మనకి పెద్దగా వస్తాయి అన్నమాట. ఇది పెద్ద బత్తాయి, దీన్ని కూడా ప్రూన్ చేసేసాం. అండ్ మనకి ఇది రెడ్ లెమన్ కూడా కంప్లీట్గా ప్రూన్ చేసామన్నమాట. ఇప్పుడు ప్రూన్ చేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది కూడా అంతే, చాలా బాగా కాస్తుంది. సీజన్ మొత్తం కాయలు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే రెడ్ లెమన్ ట్రై చేయొచ్చు. మళ్ళీ చాలా బుషీగా వచ్చేస్తుంది అనమాట మొక్క. అండ్ ఇది కూడా నారింజ, స్వీట్ నారింజ. మొన్న ఒక 4 హార్వెస్ట్ చేసాము. దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా చూడొచ్చు అండి, చాలా స్వీట్ ఉంటుంది. ఇవి ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి. చూడొచ్చు, చిన్న పాట్లను మనం ఈజీగా చాలా చక్కగా కాయించుకోవచ్చు. ఏదో పెద్ద కాంప్లికేట్ ఏం అవసరం లేదు. చూడొచ్చు, ఎందుకంటే చెట్టు ఇలా కంప్లీట్గా ప్రూన్ చేసేసుకున్న తర్వాత ఏమిటంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళకి మనకి ఇప్పుడు ఇవి కోసేసామంటే ఇవి రెడీ అవుతాయి. ఇవి రెడీ అయ్యే టైంకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి వాటికి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్యాషన్ ఫ్రూట్. అండ్ ఇది వచ్చేసి మనకి పాండవబత్తి మొక్క అంటారనమాట. ఇలా ఆల్మోస్ట్ ఇది తులసి జాతికి చెందిందే. దీనికి ఇలా మంచి పర్పుల్ కలరు ఫ్లవర్స్, వైలెట్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. వీటి సీడ్స్ పడి మళ్ళీ మొత్తం మొక్కలు వస్తాయి అన్నమాట. పాండవబత్తి ఎలా అంటే ఈ ఆకుని మనం దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో నూనె పోసి ఈ ఆకు వేసి కొద్దిసేపు ఆకు నానిన తర్వాత ఈ ఆకుకి మనం దీపం వెలిగించుకోవచ్చు అనమాట. పాండవబత్తి స్పెషాలిటీ అదే. అండ్ ఇది వచ్చేసి మనకి కేరళ ఉసిరి అంటారు అనమాట, బిలింబి ప్లాంట్ ఇది. ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అనేది. ఇది కదంబం మొక్క. అండ్ ఇది వచ్చేసి అల్ఫాన్సో మ్యాంగో, ఇది కూడా ఈ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా మనకి పంపర్ పనస అనమాట. ప్రూనింగ్ అనేది చేసాము చిన్నగా, ఇప్పుడే కొత్త చిగుళ్ళు పూత స్టార్ట్ అవుతుంది. పంపర్ పనసం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా పెద్ద సైజ్ వస్తుంది. ఇలా కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు వీటికి మనకి పూత అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ ఫ్రూట్ అండి. ఇది సేమ్ పనసలాగే ఉంటుంది, కాకపోతే ఇది మనకు తినడానికి బాగా పనికొస్తుంది. పనస అంత సైజుకి రాదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రెడ్ ఫ్రూట్ ఈ మొక్క కొంచెం పెద్ద సైజ్ కంటైనరే మనకు అవసరం. సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ జామ. అండ్ ఇది వచ్చేసి వైట్ నేరేడు. నాకు లాస్ట్ ఇయర్ ఇది కాసింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పూత స్టార్ట్ అవుతుంది. నా బ్లాక్ నేరేడు కన్నా ఈ వైట్ నేరేడే చాలా బాగా కాస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆల్బుకర్ అండి. ఇది ఇంకొంచెం మెచ్యూర్ అవ్వాలి, ప్లాంట్ మెచ్యూర్ అయిన తర్వాతే వస్తుంది. అండ్ ఇది సీమ చింత, ఇప్పుడే చిన్న పిందెలు అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ మొక్క ఒకటి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి సాయిల్ టెస్ట్, ఎందుకంటే మీకు ఎన్ని రకాల న్యూట్రియన్స్ ఇస్తున్నా కానీ మొక్కలు పెరగట్లేదు అంటే ఏంటి రీజన్ అనేది ఆల్కలైన్ సాయిల్, న్యూట్రల్ సాయిల్ అండ్ అసిడిక్ సాయిల్ అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ ఇస్తాం, మళ్ళీ ఒకసారి వీడియో చెక్ చేయండి. అప్పుడు దీంట్లో అసలు గ్రోత్ లేదనమాట. అప్పుడు దీంట్లో సాయిల్ని తీసి కూడా ఆ రోజు బేకింగ్ సోడాతో టెస్ట్ చేసి చూపించాం వీడియోలో. ఇది కంప్లీట్గా ఆల్కలైన్ సాయిల్ అయిపోయింది అప్పుడు.
సో ఆ చెట్టు ఆల్మోస్ట్ ఇలా ఎండిపోయిన స్టేజ్లో ఉండింది, అప్పుడు ఏమాత్రం గ్రోత్ లేదు. సో ఆ రోజు చేసిన సాయిల్ టెస్ట్ చూసి ఇది ఆల్కలైన్ అయిపోయింది కాబట్టి దాంట్లో లెమన్ జ్యూస్ అది వెనిగర్ యాడ్ చేయడం జరిగిందనమాట. జరిగిన తర్వాత అప్పుడు ఇవి కొత్త చిగుళ్ళు వచ్చేసాయి. అండ్ ఇవంతా కూడా పూత, ఇది గ్రేప్ గువా అంటారు. ఇది మొత్తం ప్రతి ఆకుకు కూడా పూత వస్తుంది. ఇది గ్రేప్ గువా అంటారు. జామ సైజు, కాయ సైజు చిన్నగా ఉంటుంది, గ్రేప్స్ లాగా గుత్తులుగా వస్తుంది అనమాట ఇది. సో ఇది ఎవర్ గ్రీన్ మనకి నూనె ఫ్రూట్ చూడొచ్చు, నూనె ఫ్రూట్స్ చూడొచ్చు. తినడానికి బాగుంటుంది కానీ మెడిసినల్ పరంగా హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎవరైనా ఈజీగా పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. దీని జ్యూస్ మోకాళ్ళ నొప్పులకు కానీ, షుగర్కి కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్కి కానీ చాలా చాలా మంచిదన్నమాట. కాయలు కూడా బాగా కాస్తుంది, ఏ సీజన్ అయినా కాస్తుంది, ఎక్కువ కాస్తుంది. పెద్ద కంటైనర్స్ కూడా మనకు అవసరం ఉండదు. అండ్ ఇది వచ్చేసి యాపిల్ మొక్క. సమ్మర్లోనే దీనికి స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. అండ్ ఇది పీనట్ బటర్. అండ్ ఇది వచ్చేసి మిల్క్ ఫ్రూట్ అండి. ఇప్పుడు చాలా బాగా పెరుగుతుంది. మాకు మదర్ మిల్క్లో ఎన్ని న్యూట్రియన్స్ ఉంటాయో ఈ మిల్క్ ఫ్రూట్లో కూడా అన్ని న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. అయితే ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్కి ఇది తట్టుకోలేదు కాబట్టి మిల్క్ ఫ్రూట్ మీలో ఎవరైనా పెంచుతుంటే కనుక ఖచ్చితంగా మీరు షేడ్ ప్రొవైడ్ చేయండి దీనికి. ఇది వింటర్ కాబట్టి చాలా బాగా పెరిగింది అండ్ కాయడం కూడా చాలా బాగా కాస్తుంది. ఇది వచ్చేసి మనకు లక్ష్మణ ఫలం. అండ్ ఇప్పుడు ఇది మాత్రం సమ్మర్లో కాస్తుంది, ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. అక్కడ మీరు మొగ్గ చూడొచ్చు. ఇది మాత్రం సమ్మర్లో వస్తుంటుంది అనమాట ఫ్రూటింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది బనానా సపోటా అండి. ఇది కూడా అంతే, ఎప్పుడూ కాస్తుంది. కొంచెం పెద్ద కంటైనర్ ప్రొవైడ్ చేయాలి దీనికి. అండ్ ఇది వచ్చేసి వైట్ లాంగ్ వెరైటీ వాటర్ యాపిల్. ఇది ఆల్మోస్ట్ మొన్న డిసెంబర్ వరకు కాసింది. ఏం చేయాలంటే అప్పుడు కొంచెం ప్రూన్ చేసుకొని కింద ఎరువు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మీ దగ్గర వాటర్ యాపిల్ మాకు టేస్ట్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు వైట్ లాంగ్ వెరైటీ వాటర్ యాపిల్ తెచ్చుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ బెర్రీ అండి. ఇది క్రీపరు, అయితే ముళ్ళు చాలా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లాగా దీన్ని ఎప్పుడైనా ఒక మూలకు వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది క్రీపర్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ లాగా బ్లాక్ బెర్రీ అనమాట, బట్ క్రీపర్ ఇది. అండ్ ఇది చూడొచ్చు, కేజీ సొర అంటారు. మనకి మంచుకి బాగా కాస్తుంది అనమాట. ఇవి కేజీయే ఉంటాయి ఆల్మోస్ట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సొర. ఎవరికైనా ప్రొవైడ్ చేయడానికి పిందెలు అనేవి పడుతూనే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లో కనుక మీరు వేసుకుంటున్నారు అని అంటే మీకు ఈల్డింగ్ అయితే బాగా వస్తుంది. నేను కూడా 4x2 సైజ్ కంటైనర్లో వేసాను. అయితే కింద ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇందులో మిర్చి ఉంది చూడొచ్చు మీరు. ఈ మిర్చి ఉంది, ఇక్కడ టమాటో ఉంది. టమాటో కూడా ఇప్పుడు మంచి సీజన్ అండి, చాలా బాగా వస్తుంది. దీని మొత్తం టమాటోసే. అండ్ దీంట్లోనే ఇది కాలీఫ్లవర్, ఎందుకంటే మన కంపానియన్ ప్లాంటేషన్ అనమాట. ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మనం యాడ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ కూడా మిర్చి ఉంది, చిన్న పండు మిర్చి అవుతుంది అనమాట. దీన్ని కూడా చట్నీకి అవి బాగుంటాయి. దీంతోపాటు మనకి ఎగ్ వైట్ బ్రింజలు, ఎగ్ వైట్ బ్రింజలు. ఆకులు ఎప్పుడు కూడా మనకి ఇలా వెనక తిప్పి చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్లెయిన్గా ఉన్నప్పుడే మొక్క బాగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా పైన పెస్ట్ అనేది ఎప్పుడు ఉండదు. ఆకులు పెస్ట్ ఏదైనా ఉంది అంటే ఆకులు వెనకే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా చెక్ చేస్తూ ఉంటే ఏమవుద్దంటే మనం ఏమీ స్ప్రేయింగ్లు అవి ఏం చేసుకోవడానికి పెద్ద టైం లేనప్పుడు ఇలా చెక్ చేసుకుంటుండే ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే మనకి ఆకులు అనేవి, మొక్క అనేది చాలా ఫ్రెష్గా చక్కగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా చూడొచ్చు, ఇది గుత్తిబీర, సీడ్స్కి అనేది వదిలేసాను. అండ్ ఇది కూడా వైట్ బ్రింజలే, టేస్ట్ బాగుంది, ఎగ్ వైట్ లాగా రౌండ్గా వస్తుంది. ఇది కూడా టమాటోనే. ఇది గమనించవచ్చు, ఎక్కడ కూడా పెస్ట్ అనేది అయితే మ్యాక్సిమం ఉండదు. ఇది
టమాటా మొక్కలకు మాత్రం మీరు కొంచెం సపోర్ట్ అనేది ట్రై చేయండి. అప్పుడప్పుడు మీకు మొక్కలకు పెస్ట్ ఉన్నా లేకపోయినా నేను ఇలా మజ్జిగ అనేది స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. స్ప్రే చేస్తూ ఉంటే ఒకవేళ ముడత కానీ ఏదన్నా ఉన్నా, ఆకులు అడుగున పెస్ట్ ఏదన్నా ఉన్నా మనకి పోతుంది. ఉన్నా లేకపోయినా, పెస్ట్ ఉన్నా లేకపోయినా ఇలా ట్రై చేస్తూ ఉండండి. మొక్కలు అనేది అయితే బాగా పెరుగుతాయి. ఇవి చిక్కుడు కూడా ఇప్పుడు మంచుకు బాగా పెరుగుతాయి. చిక్కుడు ఇప్పుడు కరెక్ట్ సీజన్, ఇప్పుడు వేసుకోవాలి కూడా చిక్కుడు. అండ్ ఇది రెడ్ చిక్కుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది రెడ్ కలర్ ఉంటుంది. ఈ చిక్కుడు రెడ్ కండు చిక్కుడు అనమాట. అండ్ ఇక్కడ ఇది కూడా గ్రౌండ్ ఆర్కిడ్ అనమాట. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఆర్కిడ్ని మనం మట్టిలో వేసుకోవచ్చు, ఓపెన్ ఎండలో కూడా ఉంచేసుకోవచ్చు. ఇది ఇంకొక స్పైక్. ఇది కూడా నార్మల్ ఆర్కిడ్ లాగానే 1 మంత్ అబోవ్ ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్స్. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి దీంట్లోనే. అండ్ ఇది కూడా టమాటోనే. ఇది చెర్రీ టమాటో అనమాట. చెర్రీ టమాటో యూజ్ ఎట్లా అంటే మనకు ఏమీ చింతపండు అవసరం లేదు, చింతపండు రీప్లేస్మెంట్గా మనం వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాశీ టమాటో అంటారు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే నేను వేయడం అయితే ఫస్ట్ టైమే. అండ్ ఇది కూడా చెర్రీ టమాటోనే. అండ్ ఇది నార్మల్ టమాటోస్. ఇది మనకి గ్రాఫ్టెడ్ బీరా, చాలా లాంగ్ ఉంటుంది గ్రాఫ్టెడ్ బీరా. అండ్ టేస్ట్ కూడా బాగుంది. సిటీజీలో ఇచ్చిన గ్రాఫ్టెడ్ బీరా అనమాట. చాలా ఎక్కువ కాసింది. అండ్ ఇదొక బ్రింజల్, ఇది పర్పుల్ లాంగ్ బ్రింజల్. ఇది ఈరోజు ఉదయమే హార్వెస్ట్ చేసాము. ఇలా పర్పుల్ లాంగ్ ఉంటుందన్నమాట ఇది. అయితే మనకు ఇలా కూరగాయ మొక్కల మధ్యలో ఇలా బంతి మొక్కలు కానీ పెట్టుకోగలిగితే మనకు నెమటోడ్స్ ప్రాబ్లమే కాకుండా పెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడక్కడ డైరెక్ట్గా ఆ మొక్కల్లోనే బంతి మొక్కలు వేసేయకుండా ఒక కుండీలో బంతి మొక్క వేసి ఇలా కూరగాయల చెట్ల మధ్య పెట్టుకోగలిగితే మనకి గ్రోత్ అనేది, పెస్ట్ అటాకింగ్ అనేది అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా వైట్ లాంగ్ బ్రింజల్. ఇది కూడా కాకర. ఇది ఆల్మోస్ట్ ఒక 2 కేజీ, ఇది గ్రాఫ్టెడ్ కాకర. 2.5 కేజీ దాకా హార్వెస్ట్ చేస్తాం. మళ్ళీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాయి పిందెలు అనేవి. ఇవైతే చెట్టు బెండ, సీడ్స్కి అయితే వదిలేసాను. ఇది వచ్చేసి మనకి లెమన్ తులసి అంటారండి. ఈ ఫ్లేవర్ మంచి ఒక లెమన్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇవి సీడ్స్ అనమాట. ఒకరు ఇక్కడ ప్రసాద్ గారని ఆయన ఇచ్చారు. చాలా తను ఇచ్చేదాకా లెమన్ తులసి ఉంటుందనేది కూడా తెలీదు. తర్వాత ఇది ఆల్ సీజన్ మ్యాంగో. మరి చూడొచ్చు ఇప్పుడు పిందెలు స్టార్ట్ అయ్యాయి. 12 మంత్స్. ఇది ఆల్ సీజన్ మ్యాంగో, చాలా స్వీట్ ఉంటుంది. అండ్ ఇది 12 మంత్స్ కాస్తూనే ఉంటుంది అన్నమాట. పిందెలు కూడా చూడొచ్చు ఇప్పుడే పడ్డాయి. అండ్ ఇది వచ్చేసి గ్యాక్ ఫ్రూట్ అండి. ఇప్పుడే పూత అనేది అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది పూత అనమాట. దీంట్లో ఫ్లవర్ అనేది వస్తుంది. ఆకాకర్ లాగానే ఇది కూడా మేల్ అండ్ ఫీమేల్ అట్లా 2 ఉంటాయి. ఆ 2 ఉంటేనే మనకి వచ్చే ఫ్రూటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా పూతే. ఇది పూత అనమాట. ప్రతి ఆకుకి పూత అనేది అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కలంకాయలు. ఇది 1 ఇయర్ అవ్వలేదు. యాక్చువల్గా ఏ ప్లాంట్ అయినా మెచ్యూర్ అయిన తర్వాతే మనకు కాస్తుంది అనమాట. ఇది ఇంకా 1 ఇయర్ అయితే అవ్వలేదు ఇప్పుడే. అండ్ ఇది ఆకాకర. ఇది సీజన్ అయిపోయింది, ఇక తీసేసేయాలి. ఎందుకంటే తీసేస్తేనే మళ్ళీ ఫ్రెష్గా కింద నుంచి మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు గంగరేగ అంటారు. అది మనకి సీడ్తో వచ్చింది. చాలా కాయలు కాస్తుంది. హార్వెస్ట్ కూడా చాలా చేసాము. సంక్రాంతికి ముగ్గుల్లో పెట్టడానికి కూడా ఉంటుంది అనమాట. కొంచెం ముళ్ళు ఉంటాయి, కోతులు వచ్చే ఛాన్స్ లేకుండా చివరికి పెట్టేయడం జరిగింది. అంటే వీటిల్లోనే ఇలా కోలియస్ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్లో కూడా ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులోనే పసుపు కూడా ఉంది. అండ్ ఇది చూడొచ్చండి, ఇది రణపాల ఫ్లవర్స్ అండి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి రణపాల మొక్కలు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాయి. ఫ్లవర్ కూడా చూడొచ్చు, లాంగ్ ఫ్లవర్. ఈ రణపాల కూడా మనకి కిడ్నీ స్టోన్స్కి వాటికి యూజ్ అవుతుంది. కాలేయం, లివరు ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది ఆకులు జ్యూస్ అంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ టమాటోస్.
ఇవి బంచెస్ లాగా వస్తాయండి టమాటోస్ ఎప్పుడు వచ్చినా. ఇవన్నీ కూడా టమాటోస్. ఎందుకంటే ఒక ఫ్రూట్ ప్లాంట్లో ఇలాంటి కంపానియన్ ప్లాంట్స్ లాగా వేసుకున్నప్పుడు ఫ్రూట్ ప్లాంట్ ఎప్పుడో సీజన్కి ఒక్కసారే కాస్తుంది, దానికి ఒక్కసారే సీజన్ ఉంటుంది. ఆ లోపల ఆ కంటైనర్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి మొక్కలు వేసుకోగలిగితే కనుక ఇవి 3-4 మంత్స్లో ఇవి కాపు అయిపోతుంది. కాబట్టి ఆ లోపల ఇది అయిపోతుంది, తర్వాత ఈ ఫ్రూట్ ప్లాంట్కి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపానియన్ ప్లాంటేషన్ లాగా ప్లేస్ మేనేజ్మెంట్ అనమాట. అది చేసుకోగలిగితే 2 రకాల ఈల్డింగ్లో మనం తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మల్బెరీ అండి. ఎప్పటికప్పుడు మీరు ప్రూనింగ్ చేసుకోవాలి. మల్బెరీకి ప్రూనింగ్ చేసుకుంటేనే చిన్నగా మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్ట్రైట్గా పెంచేశారంటే మాత్రం ఫ్రూటింగ్ అయితే రాదు. ఎప్పటికప్పుడు ఫ్రూటింగ్ మస్ట్ అండ్ షుడ్. ఇది స్వీట్ టామరిన్. ఇది ఎలా అంటే మనకు ఈ టామరిన్ మనకు వంటకు పనికి రాదు. ఏంటంటే మనకు ఓన్లీ చిగురు మాత్రం పులిపే ఉంటుంది. చిగురు మనకు వంట చేసుకోవచ్చు, కానీ దీనికి ఆయిల్ మాత్రం వంటకైతే పనికిరావు. చాలా స్వీట్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి చూడొచ్చు, స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్లో టమాటోస్. ఇంత కూడా ఇప్పుడే ఫ్రూటింగ్ అనేది అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకి యాపిల్ వేర్ అండి. ఇవాళ చాలా కోసాము. రెడ్ యాపిల్ వేరు. ఇక్కడే మనకు రెడ్ యాపిల్ వేర్ ఉంది అండ్ గ్రీన్ యాపిల్ వేర్ కూడా, రెండు కలిపే పక్క పాట్స్లోనే ఉన్నాయన్నమాట. చూడొచ్చు. యాపిల్ వేర్ కూడా చాలా ఈజీ పెంచుకోవచ్చు. ఎవరైనా పెంచుకోవాలనుకున్నప్పుడు గంగరేగు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాపిల్ వేర్ తెచ్చుకొని పెంచుకోండి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి గ్రీన్ యాపిల్ వేర్ కన్నా రెడ్ యాపిల్ వేర్ చాలా టేస్ట్ ఎక్కువ ఉంది. చాలా హార్వెస్ట్ చేసాం. మామూలుగా వింటర్ అంతా ఇది కాస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అంతా ప్రూనింగ్ చేసుకున్నారు అని అంటే మీకు మళ్ళీ అగైన్ మీకు ఫ్రూటింగ్ అనేది అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి బిర్యానీ ఆకు అనమాట. ఇది కొంచెం వింటర్లో ఓకే, బట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసి మీరు షేడ్లో ప్రొవైడ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఎండకి ఇది ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకు దాల్చిన చెక్క అనమాట. ఈ బిర్యానీ ఆకు కొంచెం నారోగా ఉంటుంది లీఫ్, ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆల్ స్పైస్. ఇది కూడా పీక్ సమ్మర్లో తట్టుకోలేకపోతుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మీరు షేడ్ ప్రొవైడ్ చేయాల్సిందే దీనికి కూడా. అండ్ ఇది కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇదంతా ఉండేది కంప్లీట్ ప్రూన్ చేసేసాము. ఇది ప్రూన్ చేసి ఇది మళ్ళీ ఒక ఎలాగ అది రీప్లాంట్ చేయలేము కాబట్టి ఒక గ్రో బ్యాగ్ పెట్టడం జరిగిందనమాట. దీంట్లో మళ్ళీ ఎరువు మిక్స్ చేసి వేస్తే ఇది మళ్ళీ చక్కగా సీజన్ వచ్చేసరికల్లా కొత్త స్టెమ్స్ వచ్చేసి ఫ్రూటింగ్ ఈసారి ఎక్కువ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్వీట్ లైమ్. ఇది ఎప్పుడూ కాస్తుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటారు. ఎందుకంటే సిట్రస్ జాతి వేటికైనా సరే మీకు ఎండ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎండ్ అనేది ఉంటేనే మీకు పెరుగుతాయి. కాయలు బాగా వస్తాయి, వచ్చిన కాయలు పండుతాయి. చాలామంది నారింజ అవి ఎన్ని రోజులు చూసినా పండట్లేదు అంటారు. అంటే ఎండ సరిపోక అవి పండవు. సో ఎండ మీరు సన్లైట్ ప్రొవైడ్ చేయండి, వెంటనే పండుతాయి. అండ్ ఇది కూడా అంతే స్వీట్ లైమే. అండ్ ఇది కూడా స్వీట్ లైమే. ఇవన్నీ కాయలే. దీంట్లోనే మిర్చి ప్లాంట్ కూడా ఉండింది. అండ్ ఇది వచ్చేసి నేరేడు, సీడ్లెస్ నేరేడు అనమాట. దీంట్లో అసలు సీడ్ ఉండదు. కాయ సైజ్ కొంచెం చిన్నగానే ఉంటుంది కానీ సీడ్ అనేది అసలు ఉండదు. అండ్ మీరు ఇక్కడ చెరుకు ఉండేదండి. చెరుకు నేను హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది మనకి నేరేడు. సారీ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి అంజీర్ ప్లాంట్ అండి. చూడొచ్చు.
అంజీర్ ప్రతి సీజన్లోనూ కాస్తుంది. ఇంకా పెద్ద సైజ్ కంటైనర్ కూడా ఏం అవసరం ఉండదు. చాలామంది పండట్లేదు అంటారు. ఇది ఆల్మోస్ట్ టైం పండడానికి వచ్చేసింది టైము. కొంచెం మెత్తగా ఉంది. ఇక్కడ ఇది బ్రేక్ అయినప్పుడు మనం వాడచ్చు. ఇది కూడా పండడానికి రెడీగా ఉంది. ఎప్పుడైతే పండడానికి రెడీగా ఉంటుందో అప్పుడు వాటరింగ్ ఇవ్వడం తగ్గిస్తే అండ్ సన్లైట్ బాగా ప్రొవైడ్ చేయగలిగితే మంచి పండుతాయి. అండ్ ఇది వచ్చేసి రెడ్ సపోటా. ఇది కూడా ఇంకా 1 year దాటింది ప్రెసెంట్. ఇప్పుడు చిన్నగా పూత స్టార్ట్ అవుతుంది. రెడ్ సపోటా నార్మల్ సపోటా కన్నా రెడ్ సపోటా చాలా పెద్దగా ఉంటుంది. ఆకు కాయ అనేది చాలా స్వీట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో డ్రాగన్ అండి. ఇది కూడా ఇప్పుడు ప్రూనింగ్ చేసేయాలి. అండ్ ఇది వచ్చేసి దేవగన్నేరు. మంచిగా ఇది స్టెమ్స్తో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బత్తాయి మొక్క. దీనికి కూడా ప్రూనింగ్ చేస్తేనే మనకి కొత్త చిగుళ్ళతో వచ్చేస్తుంది పూత అనేది. ఇది మనం చూడొచ్చు డ్వార్ఫ్ బనానా. ఇది ఆల్మోస్ట్ 9 months అయితేనే మనకి రావచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కోకో ప్లాంట్. దీనికి ఖచ్చితంగా మనకి షేడే ప్రొవైడ్ చేయాలి. షేడ్ ఉంటేనే ఇది బాగా పెరుగుతుంది అనమాట. చూడొచ్చు ఆకులు ఎంత గ్రీనిష్గా షైనింగ్గా ఉన్నాయో. ఖచ్చితంగా షేడ్ అనేది ఉండాల్సిందే. ఇటు వచ్చి చూస్తే మనకి ఇక్కడ ములగ ఉన్నాయండి. ఈరోజు ములగ కూడా చాలా హార్వెస్ట్, ఆల్మోస్ట్ ఒక 15 కాయల దాకా ఈరోజు హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు చాలా వరకు అయితే కోసాము. ఎవరి గార్డెన్లో అయినా ములగ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే కాయల కన్నా ములగ ఆకు మనకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ సీజన్ ఇప్పుడు ఈ సమ్మర్ అంతా కూడా ములగ అనేది బాగా కాస్తుంది. ఇది వచ్చేసి కొండ మామిడి. ఈ కొండ మామిడి ఇంకా 1 year అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా టొమాటోస్ ఉన్నాయి చూడొచ్చు. సాయిల్ మిక్స్ మనం మాత్రం కరెక్ట్గా కలుపుకోగలిగితే చెట్లు అనేవి ఇంత ఫ్రెష్గా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూడొచ్చండి, పెస్ట్ అనేది ఎక్కడ చూసినా పెస్ట్ అనేది ఉండదు దీనికి. అండ్ ఇది చూడొచ్చండి, ఇది సపోటా. ఇది రెగ్యులర్ చూపిస్తూనే ఉండదు. 365 days సపోటా అనమాట. దీంట్లో ఎప్పుడు కాయలు ఉంటాయి. దీనికి కాయలు లేకుండా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అండ్ సైజ్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. చెట్టు మొత్తం పిందెలు కాయలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి ఎప్పుడు కూడా. అండ్ ఇది పునాస మామిడి. పునాస కూడా ఇయర్లీ 3 times అయితే పునాస కాస్తుంది. ఈ కొత్త చిగుళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు పూత అనేది. కాబట్టి పూత స్టార్ట్ అయ్యే ముందు దీనికి కొంచెం బోన్ మీల్ అండ్ వర్మి కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, లైట్గా నీమ్ పౌడరు, మీ దగ్గర ఉంటే సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా, ఈ 4 కలిపి టాప్ సాయిల్ ఒక 1 or 2 inches సాయిల్ తీసేసి మీరు యాడ్ చేయండి. సరిపోద్ది అది ఆల్మోస్ట్. ప్రతి నెల, ఎందుకంటే మన మామిడికి సమ్మర్ మనకు మెయిన్ సీజన్ కాబట్టి ప్రతి నెల మీరు ఎంతో కొంత బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అండ్ వర్మి కంపోస్ట్, లేదా మీ దగ్గర ఉంటే కౌ మాన్యూర్, ఇవి ఇస్తూ ఉండండి మామిడి మొక్కలు. ఎందుకంటే సమ్మర్ అయిపోయే వరకు కూడా ప్రతి నెల ఇవ్వగలిగితే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఈల్డింగ్ అనేది అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ మనకు ఇది వచ్చేసి దానిమ్మ అండి. కంప్లీట్ ప్రూన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రూన్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళతోటి మనకి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి బార్బిడస్ చెర్రీస్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇది ప్రూన్ చేసుకోవచ్చు. అంటే సమ్మర్ అనేది రాకముందే ఇప్పుడు ప్రూన్ చేసుకోగలిగితే మళ్ళీ మనకి మొక్క పాట్స్లో ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. అండ్ దీంట్లోనే మీరు చూడొచ్చు, నాది డెండ్రోబియం ఆర్కిడ్ అండి. ఇది చూడొచ్చు ఎంత ఫ్రెష్గా వచ్చింది. ఇది ఫ్లవర్ స్పైక్. అండ్ ఇది కూడా ఫ్లవర్ స్పైకే. ఏంటంటే నేను మొక్క అనేది ఒకసారి బ్లూమింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇలా పళ్ళ మొక్కల్లో ఇది పెట్టేస్తూ ఈ మొక్కలకి ఎలా అయితే రైస్ వాటర్ అవి ఇస్తుంటానో సేమ్ అవి ఈ ఆర్కిడ్ మొక్కలకి కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇలా ఫ్లవర్ స్పైక్స్ వచ్చి బ్లూమింగ్ టైం వచ్చేసరికల్లా కింద తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేస్తాను. ఒక్కసారి ఈ ఫ్లవర్ స్పైక్ బ్లూమ్ అయిందంటే ఆల్మోస్ట్ 3 months వరకు కూడా ఇది ఇలాగే ఉంటుంది.
అంటే బ్లూమింగ్ లేనప్పుడు మనం కింద పెట్టేసుకోవచ్చు. ఇది గ్రేప్ వైన్ అండి, ఇది సీడ్లెస్, మనకి గ్రీన్ సీడ్లెస్ గ్రేప్ వైన్ అనమాట. అండ్ దీంట్లోనే మనకు పపాయ ప్లాంట్ కూడా ఉంది. ఇప్పుడే పూతలు స్టార్ట్ అయ్యాయి, పిందెలు నిలబడుతున్నాయి ఇప్పుడే. అండ్ నెక్స్ట్ మీకు ఆకుకూరలు ఇప్పటి నుంచి మీరు ఆకుకూరలు వేసుకోవడం స్టార్ట్ చేసి ఇవి ఆల్మోస్ట్ 2 times, ఇది తోటకూర అండి, పింక్ తోటకూర 2 times ఇది హార్వెస్ట్ చేస్తాం. ఇది కలర్ కూడా చూడొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకా 3-4 times హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు సీడ్స్ వదిలేయచ్చు అనమాట. ఇది పాలకూర, ఇదొక పాలకూర, ఇదొక రకం. ఇది కొంచెం ఫోల్డింగ్గానే ఉంటుంది, ఇది ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఈ టబ్స్ సరిపోతాయి మన ఆకుకూరలకి. ఇది వెరిగేటెడ్ సింగోనియం. అండ్ ఇది కూడా పాలకూరే. అండ్ ఇక్కడ ఒక పపాయ ప్లాంట్ ఉంది. అండ్ ది సేమ్ టైం ఇది పింక్ వాటర్ యాపిల్ అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ తర్వాతే మనకి ఫ్రూటింగ్ అనేది అయితే వస్తుంది. దీంట్లోనే ఫ్లవరింగ్ అది ఉండాలి కాబట్టి ఇది మెట్టు తామర అంటారు. ఇది కూడా ఆరెంజ్ కలర్ అనమాట ఇది. అండ్ ఆకులు కూడా వేరియేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆకుకూర అనమాట, ఇది చుక్కకూర. ఆకులు ఎప్పుడు కూడా ఇలా తిప్పి చూసుకోండి, తిప్పి చూసుకుంటే మీకు పెస్ట్ ఉన్నదా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడు కూడా పైన మనకు తెలియదు, ఈ ఆకులు వెనకే మనకు తెలుస్తుంది. చూడొచ్చు, పెస్ట్ ఏం లేదు. ఇలా ఒకవేళ ఉన్న చేతితో తీసుకోగలిగితే మీరు ఏదో స్ప్రే చేసి అది కాంప్లికేట్ చేసుకునే అవసరం అయితే రాదు. అండ్ ఇది కూడా లవంగం మొక్క ఇది. అండ్ ఇది పనస, ఇది కొత్త ప్లాంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రుద్రాక్ష అనమాట. ఇది ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఫ్లవరింగ్. అండ్ ఇది పారిజాతం, మనకి దేవుడికి అది తెలిసిందే. ఇది కూడా ఈ మధ్య కొత్తగా తీసుకున్న మొక్క అండి. అంటే నర్సరీకి వెళ్ళినప్పుడు చూసాను, టెంపుల్ ట్రీ అని ఇచ్చారు. ఆకులే చూడొచ్చు మీకు ఎంత షైనింగ్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టెంపుల్ ట్రీ అన్నారు, గన్నేరులో ఒక వెరైటీ అనుకుంటా. ఇది ఇట్లా ఫ్లవరింగ్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇది ఫ్లవరే, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మంచి ఫ్రాగ్రెంట్ ఉందన్నమాట. ఇది ఒకవేళ మీకు లోకల్లో దొరికితే తీసుకొచ్చుకోండి, చాలా అందంగా ఉంది. ఇలా ఫ్లవర్ ఇలా పొడవుగా వచ్చి ఇలా డబల్ మిక్స్ అనమాట, మిక్స్డ్ కలరు, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది. అండ్ ఇది గ్రేప్స్. మీరు ఎప్పుడైనా సరే ఇక సమ్మర్ మనకు గ్రేప్స్ టైం కాబట్టి కంప్లీట్ ప్రూన్ చేసేయండి, చేస్తే ఈ కొత్త చిగుళ్ళకి మనకి ఫ్రూట్ బంచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ. ఇది కూడా అంతే, సమ్మర్లో కొంచెం షేడ్ అయితే ప్రొవైడ్ చేయాల్సిందే దీనికి. ఇది బ్లూబెర్రీ ప్లాంట్, ఇది బ్లూబెర్రీ అనమాట. ఇది షేడ్లోనే ఉంటుంది ఇది. అండ్ బ్లాక్బెర్రీ మాత్రం క్రీపరు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసి మనకు సూర్యనామ చెర్రీస్ అనమాట. ఇది ఎట్లంటే బార్బడోస్ చెర్రీస్ మనకు కొంచెం స్వీట్ అండ్ సోర్ టేస్ట్ ఉంటుంది, బట్ ఈ సూర్యనామ చెర్రీస్ అనేది చాలా స్వీట్ ఉంటుంది. కాకపోతే దానంత త్వరగా కాయదు, ఇది 1.5 year తర్వాతే మనకి ఇది ఫ్రూటింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ 2 ప్లాంట్స్ వచ్చేసి మనకు మియాజాకి మ్యాంగోస్. ఇది మాత్రం 1 year దాటాల్సిందే. అండ్ ఇది మనకు ఉసిరి, మనకు తినే ఉసిరి, పప్పు ఉసిరి అని కూడా అంటారు కదా, ఇది తినే ఉసిరి మొక్క అనమాట ఇది. అండ్ మనకి ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్ అండి. ఇది కూడా అంతే, 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇది మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా షేడే, కాబట్టి వీటి మధ్యలో పెట్టడం జరిగింది. చాలా హెల్తీగా పెరుగుతుంది కాఫీ ప్లాంట్ కూడా. అండ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం. సో ఇలా స్పైస్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకు కొంచెం నీడ ప్రొవైడ్ చేయగలిగితేనే అవి ఫ్రెష్గా పెరుగుతాయి అన్నమాట. ఇది చూపించాను కదా, ఇది నేరేడు, ఇది ఫ్లవరింగ్ ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మిస్వాక్ ప్లాంట్ అంటారు, పాన్పత్తా ప్లాంట్ అంటారు. ఆకు చాలా టేస్ట్ ఉంటుంది, సేమ్ సోమ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. మిస్వాక్ ప్లాంట్ అని కూడా అంటారు. మీకు డైజెషన్ పర్పస్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆకు తిన్నారంటే సేమ్ సోప్ టేస్ట్ కానీ అనిపిస్తూ ఉంటుంది అనమాట.
మెడిసినల్ ప్లాంట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది కూడా రెడ్ చక్రికేళి ప్లాంట్. ఇది ఆల్మోస్ట్ 6 months ఏజ్ అనమాట. 9 months తర్వాతే మనకి అది ఫ్రూటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకసారి నేను చూపించాను తేయాకు మొక్కని. సో ఇప్పుడు కాపాడుకోవాల్సిన టైం అనమాట. అంతా ఫ్లవరింగ్ అనేది వస్తుంది నాకు. ఈ ఆకులు మనకు టీకి పొడి చేసుకుని టీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పూతలు స్టార్ట్ అయ్యాయి చూడొచ్చు, మీకు స్లో గ్రోత్గానే తెలుస్తుంది. ఇక్కడ ఇదంతా పూత అనమాట. బట్ అప్పుడే మన పూత ఎంకరేజ్ చేయొద్దు. ఈ పూతను తీసేస్తే మళ్ళీ ఇక్కడ చూడొచ్చండి కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి. ఈ కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి ఇక్కడ. బట్ ఇది చిన్న మొక్క కాబట్టి పూత అయితే ఎంకరేజ్ చేయొద్దు, తీసేసేయాల్సింది. ఎందుకంటే ఎక్కువ పూత అయితే బాగా వస్తుంది, కింద నుంచి కూడా కొత్త మొక్క వస్తుంది. టీ ప్లాంట్ అనమాట. ఇదైతే కొంచెం ఎక్స్పెరిమెంటల్గా పెట్టిన మొక్కే. బట్ దీనికి కూడా అసలు ఎండ, మెయిన్లీ సమ్మర్ ఎండ అయితే పనికిరాదు దీనికి. సో ఇవంతా కూడా మనకు పగిలిపోయిన గుండెలు ఏదైనా ఉంటే మనకి ఇలా బంతి మొక్కలు పెట్టుకోగలిగితే మీకు ఇప్పుడు బంతి సీజన్ చాలా బాగా పెరుగుతూ ఉంటాయి బంతి మొక్కలు. ఇది కూడా చెప్పాను, బత్తాయి మొక్క మొత్తం ప్రూనింగ్ చేస్తాను. సో ఇవంతా కూడా ఇది గ్లాడియోస్ ప్లాంట్. ఇప్పుడు తీసేయచ్చు అనమాట. ఇది సీజన్ అయిపోయింది గ్లాడియోలస్కి. సో ఈ బల్బ్స్ ఎందుకంటే ఇప్పుడు మొక్కలున్నా మీకు ఫ్లవరింగ్ అయితే రాదు కాబట్టి ఆ బల్బ్స్ తీసేసి మనకు సేవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ రైనీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ బల్బ్స్ని రీప్లాంట్ చేసుకుంటే మనకు అప్పుడు ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. అండ్ ఇలా పూల మొక్కల మధ్యలో ఇలా బంతి మొక్కలు కనుక పెట్టుకోగలిగితే, ఎందుకంటే మనకి కొన్ని రకాల పెస్ట్లని ఈ బంతి మొక్కలు అట్రాక్ట్ చేస్తే కొన్నిటిని రానియకుండా చేస్తాయి, వాటి నుంచి వచ్చే ఫ్లేవర్కి రానివ్వదనమాట. అందుకనే ఫ్రూట్ ప్లాంట్స్ మధ్య కానీ ఫ్లవర్ ప్లాంట్స్ మధ్యలో కానీ బంతి మొక్కలు పెట్టుకోగలిగితే మ్యాక్సిమం పెస్ట్ అనేది చాలా వరకు రాకుండా ఉంటుంది. అండ్ మనకి ఇది కూడా ఆఫ్రికన్ వైలెట్ అంటారు. దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి మనకి. నా దగ్గర ప్రస్తుతం లైట్ కలరే ఉంది. ఇది కూడా అంత జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ అనొచ్చు, చాలా బాగా పెరుగుతుంది అనమాట. అండ్ ఇవి కూడా మనకు గులాబీలు. ఇప్పుడు గులాబీలు సీజన్ బాగా పూస్తాయి. వీలైతే నాటు గులాబీలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అవి ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. అండ్ మనకు ఈ బంతులు కూడా కొంచెం స్పెషల్ బంతులే, మనం చిన్నప్పుడు చూసాం కొన్ని. కాబట్టి ఇవి కూడా కొంచెం మీరు సేవ్ చేసుకోగలిగితే, ఇవి మనకి హెయిర్లూమ్ వెరైటీస్ అనమాట. ఇవి ఎప్పటికీ పోకుండా చూసుకోగలిగితే బాగుంటుంది. ఇది నాటు గులాబీలో రెడ్, ఇది వచ్చేసి మనకి పింక్లో ఇలా బంచెస్ లాగా వస్తాయి అన్నమాట. ఇవి బంచెస్ లాగా పూసే పింక్ అన్నమాట. సో ఇవన్నీ చామంతులే, నాటు చామంతులు ఇవి. కాబట్టి ఇవి ఎట్లా అంటే కింద నుంచి కొత్త పిలకలనే వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ప్రతి ఇయర్ మనకి ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదండి, ఈరోజు అయితే మనకు గార్డెన్ ప్రస్తుతానికైతే ఇలా ఉంది. బట్ మొక్కలైతే యాడ్ అవుతూనే ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వింటర్ మనం ఎన్ని అడ్జస్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని రకాల మొక్కలైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వింటర్ అంటేనే కలర్ఫుల్ బ్లూమింగ్స్ అనమాట. ఎవరి గార్డెన్స్ అయినా వింటర్ చాలా బాగుంటాయి. సో వింటర్లో కనుక మీరు గార్డెన్ స్టార్ట్ చేసుకోగలిగితే మీకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సమ్మర్లో చేసుకున్నారంటే అప్పుడు కొన్ని రకాల మొక్కలు రావు. అదే రైనీ సీజన్లో స్టార్ట్ చేసుకున్నారు అని అంటే మనకు ఎప్పుడు ఎలాంటి వర్షాలు ఎలా పడతాయో తెలియదు కాబట్టి అప్పుడు కూడా మొక్కలు తెచ్చేసి కుళ్ళిపోయే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. అందుకనే గార్డెన్ అనేది వింటర్లో స్టార్ట్ చేసుకుంటే మీకు వింటర్ మొత్తం కూడా కలర్ఫుల్గా, గార్డెన్ చాలా కలర్ఫుల్గా బ్లూమింగ్స్ తోటి ఉంటుంది. అండ్ వింటర్లో వేసిన మొక్కలు సమ్మర్ వచ్చేటప్పటికల్లా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు సమ్మర్లో మీకు అవి ప్లాంట్స్ అనేవి చాలా బాగుంటాయి. సమ్మర్లో కనుక కొంచెం షేడ్ నెట్ అయితే ప్రొవైడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వింటర్లో వాటరింగ్ అప్పుడు కూడా మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్ మనకు ఆల్రెడీ నైట్ మంచు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
మన ఇచ్చిన వాటర్ అలాగే తేమ అలాగే ఉండి మళ్ళీ మంచు పడుతున్నప్పుడు ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక్క వింటర్లో మాత్రం మార్నింగ్ టైం వాటరింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈవినింగ్ టైం ఆ మంచుకి ఓకే మొక్కలైతే బాగుంటాయి. సో ఇది సో ఎవరైనా సరే వారంలో అట్లీస్ట్ ఒక 3 రోజులు మీరు తినే ఆహారం మీరే పండించుకోగలిగితే అది బెటర్ అనమాట. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆకుకూరలతో అయితే మొదలుపెట్టండి. అది కూడా ఆకుకూరలో కూడా తోటకూర అండ్ బచ్చల కూర, పాలకూర వీటితో స్టార్ట్ చేశారు అని అంటే మీకు ఆల్మోస్ట్ వీక్లీ 3-4 డేస్ మీకు హార్వెస్ట్లు అనేవి అయితే వస్తూనే ఉంటాయి. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీ మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎప్పుడూ చెప్తున్నట్టుగానే గార్డెనింగ్ అంటే మొక్కలు పెంచే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. మేము కూడా మొక్కలు పెంచాలి, వాళ్ళలాగా గ్రీనిష్గా చేసుకోవాలి అని. కానీ ఎప్పుడు కూడా కంపారిజన్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మొక్కలన్నీ ఇంకో 4 ఎక్కువ మనం పెట్టుకోవాలని కాదు. ఎందుకంటే మీరేం తింటారో, మీకు ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో దాన్ని బట్టి మీకు ఏం నచ్చిన మొక్కలు ఏమున్నాయో వాటిని చూసి పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు గార్డెనింగ్ అనేది కాంప్లికేట్ అవ్వదు అండ్ మీకు తగ్గ హార్వెస్ట్లు అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.